ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ రేవంత్. సో మార్కెట్ ఫాల్ అవుతుంది, అయింది. సో ఆల్ డిస్కషన్స్, ఇప్పుడు ఎందులో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, ఏ సెక్టర్స్ అయితే ఇప్పుడు రైట్ పిక్గా ఉంటాయి, సో వాటి గురించి మనం వన్ బై వన్ ఒకసారి డిస్కస్ చేద్దాం అనిపించింది. అటు రీసెంట్గా అవి ఎంత కరెక్ట్ అయ్యాయి అండ్ వాటికి ఉన్నటువంటి మేజర్ ఫండమెంటల్స్ ఏంటి, సో వాట్ విల్ బి ద రైట్ పిక్. సో బేసిక్గా ఇక్కడ ఎటువంటి సజెషన్ ఇవ్వను, కేవలం మనకి ఎకనామిక్ అండర్స్టాండింగ్ని బేస్ చేసుకొని, అదేవిధంగా టెక్నికల్ అండర్స్టాండింగ్ని బేస్ చేసుకొని నేను నా పాయింట్ ఆఫ్ వ్యూని మాత్రమే చెప్తాను. ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు మీరు మీ ఓన్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ని చేసుకొని మీ ఓన్ రిస్క్ తోటి మీ అడ్వైజర్ని కన్సల్ట్ అయ్యి మాత్రమే ఇన్వెస్ట్ చేయగలరు. సో మనం ఒకసారి సెక్టర్ బై సెక్టర్ ఏం జరిగిందో చూద్దాం. అదేవిధంగా ఫస్ట్ బ్రాడర్ మార్కెట్స్ ఎలా ఉన్నాయో చూస్తే, సో ప్రీవియస్గా మనం నిఫ్టీని కనుక గమనించినట్లయితే ఆల్మోస్ట్ 7.7 and 7.8% కరెక్ట్ అయింది. మనకి బ్రాడర్ మార్కెటే కొంచెం హెవీగా కరెక్ట్ అయినట్టుగా కనిపిస్తుంది. సో ఒకవేళ మనకి బ్రాడర్ మార్కెట్ కనుక 23,900 లెవెల్ బిలో కనుక క్లోజింగ్ వచ్చినట్లయితే, అండ్ దెర్ ఇస్ అ వెరీ హై ఛాన్స్ 23,000 అది కూడా బ్రేక్ అయితే 22,200 వరకు కూడా మనకి నిఫ్టీ రావడానికి అయితే అవకాశం ఉంది. యాజ్ ఆఫ్ నో మనకి స్ట్రక్చరల్గా ఇక్కడ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. సో ఒక జంక్షన్లో ఉన్నట్టుగా ఉంది. సో బేసిక్గా మనం బుల్లిష్ కన్ఫర్మేషన్ మనం తీసుకోవాలన్నా కానీ కొంచెం స్ట్రక్చరల్గా బ్రేక్ రావాలి. అండ్ అదే బ్యాంక్ నిఫ్టీ కూడా గమనించినట్లయితే వన్ కంపేర్ టు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ తక్కువగానే పడింది, నియర్ టు 4.2-4.3% అనుకుంటా. సో బ్యాంక్స్ అయితే అంటే పర్టికులర్గా ప్రైవేట్ బ్యాంక్స్ కొంచెం ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నాయి. పిఎస్యూ బ్యాంక్స్లో కొంతవరకు సెల్లింగ్ ప్రెషర్ ఉన్నప్పటికీ ప్రైవేట్ బ్యాంక్స్లో ఉన్నటువంటి స్టెబిలిటీ వల్ల మనకి బ్యాంక్ నిఫ్టీలో అంటే బ్యాంకింగ్ సెక్టార్లో పెద్ద ఎత్తున కరెక్షన్ అయితే రాలేదు. సో ఇవి మనకి మేజర్గా బ్రాడర్ మార్కెట్స్. సో ఇప్పుడు ఒకసారి మనం ఇంటర్నల్గా వెళ్దాం, లైక్ మనకి సెక్టార్ వైజ్గా ఎలా ఉంది అనేది. దాంతోపాటుగా ఒకసారి మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ కూడా గమనించినట్లయితే, మిడ్ క్యాప్ మనకి దాని హై నుంచి మనకి 7.32% కరెక్ట్ అయింది. అండ్ అదేవిధంగా స్మాల్ క్యాప్ని మనం కంపేర్ చేస్తే హార్డ్లీ 5.32% మనకి కరెక్షన్ జరిగింది. సో ఈ బ్రాడర్ మార్కెట్స్ ఆఫ్ నిఫ్టీ 50 అండ్ మిడ్ క్యాప్ నిఫ్టీ అండ్ స్మాల్ క్యాప్ నిఫ్టీ, ఈ మూడిట్లో కనుక మనం గమనించినట్లయితే స్మాల్ క్యాప్ నిఫ్టీ మాత్రమే చాలా తక్కువ కరెక్షన్కి గురైంది. సో మనకి మిడ్ క్యాప్ నిఫ్టీ అండ్ నిఫ్టీ 50 ఈ రెండు కూడా కన్సిడరబుల్లీ ఈక్వలెంట్గానే కరెక్షన్ జరిగాయి. సో గోయింగ్ ఫర్దర్ మనకి అదర్ సెక్టార్స్లో ఎటువంటి ఆపర్చునిటీస్ ఉంటాయో కూడా చూద్దాం. సో సెక్టార్ అనాలిసిస్లో చూసుకున్నట్లయితే మనకి ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మనకు ఆల్మోస్ట్ 7.5% అయితే కరెక్షన్ జరిగింది. సో బేసిక్గా ఐటీకి సంబంధించి మనం ఎప్పటి నుంచో కొంచెం బులిష్గా ఉన్నాం. సో బులిష్గా ఉండడానికి గల రీజన్స్ ఏంటో కూడా కొంచెం ఒకసారి అర్థమయ్యేలాగా చెప్పే ప్రయత్నం చేస్తాను. సో మీరు గమనించినట్లయితే ఆల్మోస్ట్ మనకి 2022-2021 డిసెంబర్ ఆ టైంకి ఎప్పుడైతే హైని మేక్ చేసిందో అక్కడి నుంచి మనకి డీపర్ కరెక్షన్స్ జరిగాయి ఐటీలో 2021 తర్వాత. సో ఏదైతే బుల్ రన్ మన మార్కెట్స్లో చూసామో ఆ బుల్ రన్ ఏది కూడా మనకి ఐటీ సెగ్మెంట్లో కనిపించలేదు. వెరీ రీసెంట్గా మనకి ఒక కప్ అండ్ హ్యాండిల్, సో కప్ అండ్ హ్యాండిల్ ఫార్మేషన్ జరిగిన తర్వాత ఒక బ్రేక్అవుట్ వచ్చి హయ్యర్ సైడ్ సస్టైన్ అయింది. సో టెక్నికల్గా కూడా ఒక బ్రేక్అవుట్ అయితే వచ్చింది. సో దాంతోపాటుగా మనకి ఐటీ సెగ్మెంట్లో ఫండమెంటల్గా ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే, మనకి రాబోతున్నటువంటి ఇంట్రెస్ట్ రేట్ కట్స్ అన్నీ కూడా మనకి ఐటీ సెగ్మెంట్ని బూస్ట్ చేయడానికి ఎక్కువగా ఉపయోగపడతాయి. సో ఎప్పుడు మనకి కరెక్షన్ జరిగిందో కూడా గమనిస్తే, ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్ హైక్స్ అనేవి స్టార్ట్ అయ్యాయో ఆ టైం నుంచి మనకి ఐటీ సెగ్మెంట్ కరెక్షన్లోకి వెళ్ళింది. ఎప్పుడైతే మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ జరుగుతాయి అనే న్యూస్ వచ్చిందో అప్పటి నుంచి ఐటీ సెగ్మెంట్ కొంతవరకు మనకి టాప్ సైడ్ మూవ్ అవడం అయితే అబ్జర్వ్ చేశాం. సో అటు స్ట్రక్చరల్గా కానీ అటు ఫండమెంటల్ ఎకనామికల్ సిచ్యువేషన్ పరంగా కూడా గమనించినా మనకు కొంతవరకు అడ్వాంటేజ్ కనిపిస్తుంది. సో కంపెనీస్కి సంబంధించిన నెంబర్స్ ఎలా ఉన్నాయో మనం అర్థం చేసుకుంటే, కంపెనీ నెంబర్స్ డెఫినెట్గా మనకేమంత అద్భుతంగా డెలివర్ చేయట్లేదు బికాస్ ఆఫ్ ద లో ఆర్డర్ బుక్. సో బేసిక్గా గోయింగ్ ఫర్దర్ వాళ్ళ ఆర్డర్ బుక్స్ కూడా గ్రో అవుతాయి అని చెప్పేసి వాళ్ళ ఎస్టిమేట్స్ ఉన్నాయి. సో నిజంగా మనకి ఇంట్రెస్ట్ రేట్ కట్స్ కనుక కొంచెం యాక్సలరేట్ అయ్యి ఎకానమీ స్టేబుల్గా ఉంటే ఐటీ సెగ్మెంట్ అండ్ ఇట్ ఈస్ ఎన్ డిఫెన్సివ్. సో బేసిక్గా మార్కెట్ కొంత బేరిష్గా ఉన్నా కానీ మనకి ఐటీ సెగ్మెంట్ బాగా ర్యాలీ అవ్వడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ దాంతోపాటుగా మెటల్ కనుక గమనించినట్లయితే మెటల్ సెక్టర్ ఆల్మోస్ట్ 8% కరెక్షన్ జరిగింది. సో రీసెంట్గా మనకి చైనా రిలేటెడ్ న్యూస్ వచ్చిన తర్వాత 2024లో హ్యూజ్ ర్యాలీ, అంటే చైనా ఎకనామిక్ పాలసీ రివైవల్ జరుగుతుంది అన్న న్యూస్ మనకు వచ్చిన తర్వాత 8,800 నుంచి 10,300 వరకు వన్ సింగిల్ సైడ్లో మనకి మెటల్ స్టాక్స్లో అయితే కొంతవరకు ర్యాలీ కనిపించింది. సో మనకి తర్వాత బ్రాడర్ మార్కెట్ సెల్ ఆఫ్తో అది కూడా కొంతవరకు సెల్ ఆఫ్కి గురై 7.8%, 7.9% వరకు కూడా
కరెక్షన్స్ అయితే కనిపించాయి. సో దీనికి ఎటువంటి ఫండమెంటల్ అడ్వాంటేజెస్ ఉన్నాయి? సో ఇన్ కేస్ బై ఎనీ ఛాన్స్ కనుక మనకి చైనాలో కనుక ఆ స్టిమ్యులస్ ప్యాకేజ్ బాగా వచ్చినా, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కనుక జరిగితే, సో ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ సప్లై మెటల్ సెగ్మెంట్లో. సో బేసిక్గా అక్కడ ఉన్నటువంటి గ్రోత్ మన మెటల్ సెగ్మెంట్ని హయ్యర్ సైడ్ బూస్ట్ చేయడానికి అవకాశం ఉంది. కాకపోతే రీసెంట్గానే హ్యూజ్ ర్యాలీ జరిగింది కాబట్టి మనకు ఆ ప్రైస్ టు బుక్ వాల్యూస్ కానీ మ్యాచ్ అవుతున్నాయా లేదా ప్రతి స్టాక్లో చెక్ చేసుకోవాలి. అండ్ అదేవిధంగా సెక్టార్ పరంగా ఇన్వెస్ట్మెంట్ పెట్టేవాళ్ళు కూడా ఈ ఒక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకొని చేయాలి. అండ్ నెక్స్ట్ మనకి పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ కనుక గమనించినట్లయితే రీసెంట్గా జరిగిన కరెక్షన్స్లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ కరెక్షన్స్ మనకి పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్లోనే జరిగింది. సో మనకి ఎలక్షన్స్ తర్వాత, సో పర్టికులర్గా ఫిబ్రవరి నుంచి మనకి పెద్ద ఎత్తున ఏమి మూమెంటం మనకి పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్లో కనిపించలేదు. ప్రీవియస్గా హ్యూజ్ ర్యాలీ అయితే మనకి పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్లో ఉంది. విపరీతమైన ర్యాలీ మనం పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్లో చూసాం. నియర్ టు 3600 నుంచి మనకి ఆల్మోస్ట్ డబల్ అండ్ మోర్ దెన్ 8,000 రూపీస్ వరకు కూడా వెళ్ళింది. అండ్ ఆల్మోస్ట్ మనకి ఇంటూ 2 times పెరిగిన తర్వాత ఫ్రమ్ దేర్ నియర్ టు 27% కరెక్ట్ అయ్యి అగైన్ కొంచెం రీబౌండ్ అయ్యి కరెంట్ 14.5% డిస్కౌంట్లోనే మనకి పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ ఉంది. సో మనకి పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ అనేది రికవర్ అవుతుందా, ఇక్కడ నుంచి పైకి వెళ్తుందా అంటే ఫండమెంటల్ ఆస్పెక్ట్ ఏముందో కూడా ఒకసారి గమనిద్దాం. ఈ ఫండమెంటల్ ఆస్పెక్ట్ ప్రకారం మనకు పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ అనేది హెవీగా ర్యాలీ అయింది. దట్ డజంట్ మీన్ అగైన్ మనకి ఇంకా ర్యాలీ అవ్వదు అంటానికి ఏమీ లేదు. ఇంకా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి స్టాక్స్ ఇంకా కొంచెం వాల్యుయేషన్స్ పరంగా ఫేర్గానే ఉన్నాయి. కాకపోతే ఇంతకుముందు ఉన్నటువంటి పిఎస్యు సెంటిమెంట్ కంటిన్యూ అవుతుందా అంటే మాత్రం పెద్ద క్వశ్చన్ మార్క్. సో దానికి క్యాపెక్స్ ఎక్స్పెండిచర్లో మనకు ఆ ప్రాసెస్లో డిఫరెన్స్ రావడం. ఇంతకుముందు క్యాపెక్స్ అంతా కూడా మనకి పబ్లిక్ సెక్టార్ నుంచి వచ్చేది. ఇప్పుడు క్యాపెక్స్ మేబీ కొంచెం ప్రైవేట్కి మూవ్ అవ్వచ్చు. పబ్లిక్ సెక్టార్ క్యాపెక్స్ పెద్దగా ఉండకపోవడమే పిఎస్యు సెక్టార్, నాట్ జస్ట్ బ్యాంక్, పిఎస్యు సెక్టార్ని కొద్దిగా వీకెన్ చేయడానికి అవకాశం కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ఫ్రా నియర్ టు 10.3% మనకి డౌన్ సైడ్ ఫాల్ అయింది ఫ్రమ్ ద లేటెస్ట్ హై. సో మనకి రీసెంట్గా వచ్చినటువంటి ర్యాలీలో వన్ ఆఫ్ ద మేజర్ గెయినర్ ఏదైనా ఉంది అని అంటే ఫ్రమ్ 2023 మనకి ద బిగ్గెస్ట్ మనకి ఇంక్రీజ్ ఏదైనా అయింది అని అంటే 2023 నుంచి కూడా డెఫినెట్గా అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్. అండ్ లాస్ట్ ఇయర్లో కూడా మనకి హైయెస్ట్ రిటర్న్స్ని డెలివర్ చేసింది కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్. అండ్ ఇందాక నేను చెప్పినట్టుగా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెగ్మెంట్ అంతా కూడా మూవ్ అవ్వడానికి మనకి పర్టికులర్గా గవర్నమెంట్ సైడ్ నుంచి వచ్చినటువంటి స్పెండింగ్. సో గోయింగ్ ఫర్దర్ ఆ స్పెండింగ్ ఉండకపోవద్దు అనే ఒక ఎస్టిమేషన్ అయితే ఉంది. సో ఫిస్కల్ డెఫిషియెంట్ తగ్గించుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైడ్ నుంచి ఫండమెంటల్గా పెద్ద స్ట్రెంత్ ఉండకపోదు అని అనుకుంటున్నాను. అండ్ రియాలిటీ విషయంలో కూడా ద సేమ్ కేస్, ఇన్ఫ్రా అండ్ రియాలిటీ బోత్ ఫండమెంటల్స్ నేను ఇంచుమించుగా సేమ్గా చూస్తాను. అండ్ కరెక్షన్ వైజ్గా చూసుకుంటే వెన్ కంపేర్ టు ఇన్ఫ్రా మనకి రియాలిటీలో కరెక్షన్ ఎక్కువగా వచ్చింది. నియర్ టు 15% కరెక్షన్ అయితే మనకి రియాలిటీ సెగ్మెంట్లో కనిపించింది. అండ్ ఇందాక చెప్పిన ఇన్ఫ్రా ఫండమెంటలే మనకి నియర్ టు రియాలిటీ కూడా అప్లికబుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆటో సెగ్మెంట్. ఆటో సెక్టర్ మనకు కొంతవరకు ఎక్కువగానే కరెక్ట్ అయింది. నియర్ టు 15% కరెక్ట్ అయ్యి కొంచెం రీబౌండ్ అయ్యి 14% దగ్గర మనకి క్లోజింగ్ అయితే కనిపిస్తుంది. సో రీసెంట్గా వచ్చినటువంటి కరెక్షన్స్లో మనకి రియాలిటీ తర్వాత ఆటో వన్ ఆఫ్ ద హైయెస్ట్ కరెక్షన్స్కి గురైంది. సో ఈ ఆటో సెక్టార్కి సంబంధించి మనం స్ట్రక్చరల్గా కూడా గమనిస్తే దెర్ ఈస్ అ వెరీ బిగ్ స్ట్రక్చరల్ బ్రేక్అవుట్. సో బేసిక్ ఒక ట్రెండ్ లైన్ని కంప్లీట్గా బ్రేక్ చేసుకొని కిందకు వచ్చింది. ఈవెన్ స్ట్రక్చరల్ అంటే మన టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం కూడా వీక్నెస్ని అయితే మనకి ఉండే అవకాశం ఉంది అన్నట్టుగానే కనిపిస్తుంది. అండ్ పర్టికులర్గా ఆటో సెగ్మెంట్ గురించి మనం గమనిస్తే ఆటో సేల్స్ ఇంతకుముందు ఎంత ఊపుతోడైతే పెరిగాయో ఆ ఊపిక మీదట 4-wheeler సెగ్మెంట్లో అయితే ఉండబోదు అనే విషయం అర్థమవుతోంది. అండ్ ఈవీ సెగ్మెంట్ తోటి అంటే ఈవీ సెంటిమెంట్ తోటి ఒక ర్యాలీ వచ్చినప్పటికీ మనకి 4-wheelersకి సరిపడా ఈవీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన ఇండియాలో డెవలప్ కాలేదు. కాబట్టి ఆ రియాలిటీ ఇప్పుడు ఫ్యాక్టర్ అవుతుందని నాకు అనిపిస్తుంది. సో కంప్లీట్గా ఆటో సెగ్మెంట్ అంతా వీక్గా ఉంటుంది అని అంటే మనకి 2-wheeler సెగ్మెంట్ ఏమైనా స్ట్రెంత్ చూపించచ్చేమో అని అనిపిస్తుంది. బట్ ఇండెక్స్ వైజ్గా టోటల్గా మాత్రం వీక్నెస్ కంటిన్యూ కొంతకాలం ఉండడానికి అవకాశం కనిపిస్తుంది. అండ్ ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్ కూడా రీసెంట్గా బాగానే కరెక్ట్ అయింది, నియర్ టు 12%. సో ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్లో కరెక్షన్ ఎందుకు వచ్చింది అంటానికి నేను ప్రాపర్ జస్టిఫికేషన్ అయితే ఇవ్వలేకపోతున్నా. దట్ కుడ్ బి రీసెంట్గా వచ్చినటువంటి అంటే పర్టికులర్గా మనకి ఏప్రిల్ తర్వాత వచ్చినటువంటి ర్యాలీ వల్ల ప్రాఫిట్ బుకింగ్ అయ్యి ఉండొచ్చు. బట్ ఈ కరెక్షన్ అయితే కొంచెం ఎక్కువగానే వచ్చినట్టే. అండ్ వాటి యొక్క నెంబర్స్ పర్టికులర్గా సో బేసిక్గా మనకి రీసెంట్గా వచ్చినటువంటి క్వార్టర్లీ నెంబర్స్లో మనకి పర్టికులర్ ఎఫ్ఎంసీజీ రిలేటెడ్ స్టాక్స్ కొంత వీకర్ నెంబర్స్ని పోస్ట్ చేస్తున్నాయి. అండ్ గోయింగ్ ఫర్దర్ మనకి ఇంకో క్వార్టర్ కూడా వీక్గా ఉండొచ్చు అనే ఎస్టిమేషన్ ఉంది. మేబీ అదే మనం ట్రిగ్గర్ చేసి ఉండొచ్చు ఆ సేల్ని ఆ ఫాల్ని. బట్ ఎటువంటి ఎకనామిక్ రివైవల్ జరిగినా కానీ ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్ ఒక మంచి పిక్ అవ్వడానికి అవకాశం ఉంది. అండ్ ఫార్మాసిటికల్ కనుక మనం గమనించినట్లయితే 5% మాత్రమే కరెక్ట్ అయింది. అండ్ ఫార్మాసిటికల్ కూడా మన కంప్లీట్గా
బులిష్గా ఉందంటానికి లేదు. దెర్ ఇస్ అ స్ట్రక్చరల్ బ్రేక్అవుట్, షార్ట్ టర్మ్ స్ట్రక్చరల్ బ్రేక్అవుట్ వచ్చింది, కానీ లాంగ్ టర్మ్ స్ట్రక్చర్ సో బేసిక్గా మనకి ప్రీవియస్ ద లాంగ్ టర్మ్ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో అది ఇంకా ఇంటాక్ట్గానే ఉంది. కాకపోతే ఆ ట్రెండ్ లైన్ నుంచి టూ మచ్గా డీవియేట్ అవ్వడంతో మేబీ కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే ట్రిగ్గర్ అయింది. సో యూఎస్ ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారు అన్న దాన్ని బేస్ చేసుకొని టాక్సేషన్ పాలసీని బట్టి మన ఫార్మా సెక్టర్ కూడా రియాక్ట్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫైనాన్స్. సో ఫైనాన్స్ వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ 4.2%. సెక్టర్స్ వైజ్గా చూసుకున్నప్పుడు వన్ ఆఫ్ ద లీస్ట్ కరెక్టెడ్ సెగ్మెంట్ ఏదైనా ఉంది అని అంటే అది కేవలం ఫైనాన్స్ సెగ్మెంట్ అనే చెప్పుకోవాలి. సో మనం ప్రీవియస్గా గమనించిన దాని ప్రకారం ఇంతకుముందు ఏదైతే ర్యాలీ మనకి ప్రీవియస్గా ఈ ఇయర్లో పర్టికులర్గా 2023లో ర్యాలీ ఏదైతే జరిగిందో అంత వన్ సింగిల్ డైరెక్షన్ ర్యాలీ ఏమి పెద్ద ఎత్తున కనిపించలేదు. దెర్ ఈజ్ అ ప్రాపర్ స్ట్రక్చరల్ ఫార్మేషన్. ఆ స్ట్రక్చరల్ ఫార్మేషన్లో భాగం కింద ఒకసారి హై మేక్ చేసిన తర్వాత మేబీ ఇట్ ఈస్ పుల్లింగ్ బ్యాక్ టువర్డ్స్ ఇట్స్ సపోర్ట్ లెవెల్. అంతేకాని మనకి ఫైనాన్స్ సెక్టర్ అయితే మనకి ఓవర్ వాల్యుయేషన్ లెవెల్లో ఉంది అని చెప్పుకోవడానికి అయితే నాకు ఏ ఒక్క రీజన్ కనిపించట్లేదు. వాటి యొక్క పిఈ రేషియోస్ అవన్నీ కూడా కొంతవరకు ఫేర్ వాల్యుయేషన్లోనే ఉన్నట్టుగానే కనిపిస్తుంది. సో గోయింగ్ ఫర్దర్, సో మనం గమనిస్తే ద ప్రీవియస్ 2021 హై చేసింది ఇక్కడ పర్టికులర్గా ఎక్కడండి 19,500 దగ్గర. సో ఈ రోజు లెవెల్ ఎక్కడుంది 24,000 దగ్గర. సో 2021 నుంచి మనకి కేవలం అదొక 4-5 పాయింట్లు మాత్రమే మూవ్ అయింది. వేరస్ మనకి నిఫ్టీ మాత్రం హ్యూజ్ ర్యాలీని క్రియేట్ చేసింది. సో గోయింగ్ ఫర్దర్ వెన్ కంపేర్ టు అదర్ సెక్టర్స్ ఫైనాన్స్ సెక్టార్లో కొంచెం మనకి పిఈ వాల్యుయేషన్ అనేది బెటర్గా ఉన్నట్టుగా నాకు అనిపించింది. అండ్ ఎనర్జీ సెగ్మెంట్ కూడా కొంతవరకు కరెక్షన్ ఎక్కువగానే గురైంది 13.5%. సో ఎనర్జీ సెగ్మెంట్ కనుక మనం గమనించినట్లయితే 2024 బిగినింగ్ నుంచి హ్యూజ్ ర్యాలీ క్రియేట్ అయింది. 26,000 లెవెల్స్ నుంచి మనకు ఆల్మోస్ట్ 45,000కి వెళ్ళి ఒక 10,000 పాయింట్స్ కరెక్షన్ జరిగింది. సో ఎనర్జీ సెగ్మెంట్ ప్రీవియస్ లాస్ట్ ఇయర్ అంతా కూడా గ్రీన్ ఎనర్జీస్ అని చెప్పి ఇటువంటి ట్రెండ్ ఏదైతే కంటిన్యూ అయిందో ఈ ర్యాలీకి మొత్తాన్ని కాంట్రిబ్యూట్ చేసింది. సో గోయింగ్ ఫర్దర్ అగైన్ ఈ ట్రెండ్ ఇలానే కంటిన్యూ అవుతుందని అంటే ఐ డోంట్ థింక్ సో. సో ప్రెజెంట్ అగైన్ ప్రైస్ టు బుక్ వాల్యూ కానీ ప్రైస్ టు ఎర్నింగ్స్ కానీ వాటన్నిటిని కూడా సపోర్ట్ చేయాలి. సో గోయింగ్ ఫర్దర్ మనకి లాంగ్ టర్మ్ హిస్టరీలో ఈ ఎనర్జీ సెక్టార్కి అయితే ఇండియాలో మంచి ఆపర్చునిటీ ఉన్నట్టుగానే కనిపిస్తుంది. అండ్ సో మోస్ట్ ఆఫ్ ద సెక్టర్స్ అన్ని కూడా కవర్ చేసామని అనుకుంటున్నాను. అండ్ మిగతా అన్ని కూడా చిన్న చిన్నవి ఉన్నాయి, వాటిని పెద్ద పట్టించుకోవడం అవసరం లేదు. బట్ ఒక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక గమనిస్తే దెర్ ఇస్ అ హ్యూజ్ ర్యాలీ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్రమ్ 2023 సేమ్ మనకి నియర్ టు 8,000 పాయింట్స్ నుంచి ఆల్మోస్ట్ మనకు అది 16,000 పాయింట్స్ వరకు అంటే నియర్ టు డబల్ అయిపోయింది మనకు 1 ఇయర్ 1 ఆర్ లెస్సర్ దెన్ 1 ఇయర్లోనే హ్యూజ్ ర్యాలీ క్రియేట్ అయితే చేసింది ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇంత ర్యాలీ ఒకసారి వచ్చిన తర్వాత ప్రాఫిట్ బుకింగ్ ట్రిగ్గర్ అవ్వడానికి అయితే మనకి హై ప్రాబబిలిటీ ఉంది. సారీ ఇన్ఫ్రా అని చెప్తున్నాను, దిస్ ఇస్ మ్యానుఫ్యాక్చరింగ్. ఐఎమ్ వెరీ సారీ, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇది. సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అనేది మనకి హ్యూజ్ ర్యాలీ తర్వాత ఒక చిన్న ప్రాఫిట్ బుకింగ్ గురవుతుంది. సో గోయింగ్ ఫర్దర్ అగైన్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి సంబంధించి ఒక డీటెయిల్డ్ అనాలిసిస్ ఇవ్వాలనుకుంటున్నాను, దీని ఫండమెంటల్స్ని. సో మనం అంటే సెక్టర్ బై సెక్టర్ బైఫరికేట్ చేయాలి. మ్యానుఫ్యాక్చరింగ్ అని అంటే మొత్తం కలిపి ఒకేసారి చూడలేము, అందులో అగైన్ చాలా విడివిడి సెక్టర్స్ అన్ని ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. సో గోయింగ్ ఫర్దర్ మనకి ఎకనామిక్ బూస్ట్ ఏమున్నా కానీ మ్యానుఫ్యాక్చరింగ్ స్టెబిలైజ్ అవ్వడానికి స్కోప్ ఉంది. కానీ ఇంత ర్యాలీ తర్వాత ప్రాఫిట్ బుకింగ్కి హై ప్రాబబిలిటీ ఉంది. నియర్ టు 12,000 దగ్గర మాత్రం మంచి సపోర్ట్ అయితే కనిపిస్తుంది. సో ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఎంట్రీస్ ఏమైనా తీసుకోవాలంటే కొంచెం వెయిట్ చేస్తే నేనైతే తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను. సో మెజారిటీ ఆఫ్ ద సెక్టర్ అండ్ వాటికి సంబంధించిన అనాలిసిస్ అండ్ ఫండమెంటల్స్ టెక్నికల్స్ అన్నీ కూడా కవర్ చేశాను అనుకుంటున్నాను. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో పెట్టండి, వాటిని కూడా కవర్ చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.